హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీవిద్య. రైట్, అందరూ రెడీగా ఉన్నారు ఈ యుద్ధానికి, ఎగ్జామ్కి. సో రేపు ఒకరోజే కదా, ఎల్లుండి ఎగ్జామ్ రాసేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ రిలాక్స్. నేను మిమ్మల్ని చూసి నేను కూడా రిలాక్స్గా చెప్తాను ఇవాళ, ఓకేనా? చాలా కూల్గా డిస్కస్ చేద్దాం, చాలా రిలాక్స్గా డిస్కస్ చేద్దాం. ఈరోజు మనం చెప్పుకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ డౌట్స్ పెట్టారు. ఆ డౌట్స్లో నేను క్రిటిసైజ్ అంటే కొన్ని సెలెక్ట్ చేశాను. ఏవైతే మన సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉన్నాయి మన సిలబస్కి, అవి చెప్తున్నాను. నేను ప్రాబ్లమ్స్, మీరు ఇవి అవుట్ ఆఫ్ సిలబస్ అని పెట్టారు మీరు. సరే, సిలబస్లో మీరు కాన్సెప్ట్ అంటున్నారు కదా, కాన్సెప్ట్ లేనివని పెట్టారు. అండ్ ఇది కాదు, ఏజెస్ ప్రాబ్లం ఇది. అది నేను ప్రాబ్లం చెప్పకుండా మీ చేత చెప్పిస్తాను. అసలు చెయ్యను. కష్టమైన ప్రాబ్లమ్స్ అని చాలామంది అవే పెట్టారు. అది నేను చెయ్యకుండా, ఆన్సర్ చెప్పకుండా మీ చేత చెప్పిస్తాను, చూడండి, ఓకేనా? అన్నీ ఉన్నాయి. ఏజెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లాగరిథమ్ ప్రాబ్లం ఉంది, ట్రిగోనోమెట్రీ ఉంది, ప్రాబబిలిటీస్ ఉన్నాయి, ప్రాబబిలిటీ ప్రాబ్లం ఉంది, ప్రాబబిలిటీ అండ్ ట్రిగోనోమెట్రీ అండ్ ప్రోగ్రెషన్ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ డిస్కస్ చేద్దాం. కూల్గా రిలాక్స్గా వినండి, సరే? నేను ఓఎంఆర్ షీట్ గురించి చెప్పినప్పుడు పెన్ గురించి చెప్పాను. మీరు నేను చెప్పిన పెన్ దొరకకపోతే, ఒకే ఏరియాలో అన్ని రకాల పెన్స్ ఉండవు కదా, నేను చెప్పిన పెన్ మీ ఏరియాలో ఉండకపోవచ్చు. కానీ మీరు ఓన్లీ బుక్స్ అండ్ పెన్స్ అనే షాప్లోకి వెళ్తే నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి. తనకి మీరు ఏం చెప్పాలంటే, బాల్ పాయింటే, జల్ల తీసుకోకూడదు, జల్ల డార్క్గా రాసిన జల్ల వాడకూడదు మిత్రమా, జల్ల వాడకూడదు. క్లియర్గా ఉంది ఇన్స్ట్రక్షన్స్లో. బాల్ పాయింట్ పెన్ ఎయిదర్ బ్లాక్ ఆర్ బ్లూ, కానీ బ్లాక్ ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే ఇలా మార్క్ చేయగానే డార్క్ అయిపోతుంది బ్లాక్ అయితే. సో బ్లూ ఆర్ బ్లాక్ నో ప్రాబ్లం, వాడు ఇచ్చాడు, ఆల్ టికెట్లో వారు ఇచ్చారు, అది మనం ఫాలో అవుతాం. బ్లూ ఆర్ బ్లాక్ ప్రిఫర్ చేయండి. బట్ పాయింట్ థిక్ అండ్ డార్క్గా రాయాలి అని చెప్తే చాలు, షాప్ వాడు ఇస్తాడు, ఓకేనా? బట్ నౌ అదే చాలామంది డౌట్స్ ఇంకేమన్నా, అంతే ఫ్రెండ్స్, క్లాస్ చేద్దాం. రైట్, ఇక్కడ చక్కగా మన తెలుగు ఫ్రెండ్స్ అండ్ ఇంగ్లీష్ ఇద్దరం చేసుకుందాం. చాలా ఈజీ అనమాట ఇది. ఏజ్ ప్రాబ్లము, ఏజెస్ ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్లో 2 ఈక్వేషన్స్ వేసుకుని ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసి ఎంత చేస్తున్నారు. అలా వద్దో, వాడు ఎంత ప్రాబ్లం ఇచ్చినా మనం 1 or 2 స్టెప్స్లోనే చేయాలి. ఇది మీరు ఎలాగో 10 స్టెప్స్ చేస్తున్నారు కాబట్టి నేను ఒక 2-3 స్టెప్స్ చేస్తాను, తప్పదు. రైట్, ఇది ఇలాంటి ప్రాబ్లమ్స్ దేనికైనా ఇదే మెథడ్ అయ్యండి, కానీ కూల్గా వినండి. రైట్, చూడండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 years ago, చాలా ఇంపార్టెంట్. ఎగో రౌండప్ చేయవలసిన అండర్లైన్ చేసుకోండి. 5 years ago రాము వాజ్ ద థ్రైస్ ఇంపార్టెంట్ కీ పాయింట్స్, థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోము, ఇంపార్టెంట్. ఓకే, అది అయిపోయింది. ఫస్ట్ 5 years ago రాము వాజ్ థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోము, ఓకేనా? క్వశ్చన్ ఒకసారి చదవకుండా డైరెక్ట్గా కూడా వేస్తాను, చూడండి. 5 years ago అన్నప్పుడు దీనికి నోటేషన్ వేస్తాను, చిన్న నెంబర్ లైన్ గుర్తుపెట్టుకోండి. మీకు నెంబర్ లైన్ తెలుసు అంటే, మీకు తెలిసిన విషయం నుంచే తీసుకెళ్తున్నాను. నెంబర్ లైన్ తెలుసు ఫ్రెండ్స్, నెంబర్ లైన్ తెలుసు కదా, నెంబర్ లైన్. ఇది ప్రజెంట్ ఏజ్ అనుకో ఫ్రెండ్, ప్రజెంట్ ఏజ్. 5 years ago అంటే బిఫోర్. 5 years అంటే మైనసే కదా, బిఫోర్ అంటే తక్కువేగా. ఇక్కడ నేను ఎవడంటే ఫస్ట్ ఎవడు రాము అంట, రాముగాని రాస్తున్నాను. రాము ఇప్పుడు నీ ప్రజెంట్ రాము సోము ఉన్నాడు ఇక్కడ, ఓకేనా? అన్ని రాయద్దు, అర్థమైన తర్వాత ఇంకా షార్ట్లో రాసుకో. రాము సోము XYలు అన్నట్లా ఈజీగా చెప్పేద్దామని. రాము 5 years ago, ఇప్పుడు వాడు 6 అయితే 5 years బిఫోర్ ఎంత? నీ ఇయర్స్ ప్రజెంట్ 15 సంవత్సరాలు నాన్న, 15 years. 5 years బ్యాక్ నీ ఏజ్ ఎంత నాన్న? 15 - 5ఏగా, 15 - 5 బిఫోర్ ఇది. అండ్ సోము ఇదంతా, సోముది కూడా అంతేగా, సోముది కూడా 5 years బ్యాక్ అంటే. అయితే ఏమన్నాడంట, రాము వాజ్ థ్రైస్ అండ్ థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోము. ఇది సోము అయితే ఈ సోము ఏజ్కి థ్రైస్ అంట, థ్రైస్. ఇదే అంతే, ఈక్వేషన్ అయిపోయింది. ఇంతే, ఇంకేం రాయకు. ఫస్ట్ ఈక్వేషన్ ఫినిష్డ్. థ్రైస్ అలా ఉంచండి. తర్వాత అండ్ దెన్ అయితే తెలుగు మీడియం వాళ్ళకి సరే తెలుగు ముందు క్వశ్చన్ అంతా చదివేసి అప్పుడు నేను చెప్తాను. అంటే మీరు ఎగ్జామ్ ఎలా రాయాలో అలా చెప్పేద్దాం ప్రయత్నించాను. అయితే తెలుగు మీడియం ఫ్రెండ్స్ ఒకసారి వినండి. క్వశ్చన్ మొత్తం చదువుతాను, మీరు మాత్రం అక్కడ చదవకూడదు, ఎందుకంటే ఏదైనా ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియం రాస్తావు కదా. రైట్, ఓకే. అయితే 10 years later అంటే తరువాత రాము విల్ బి ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోము, ట్వైస్. దెన్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ రాము రెస్పెక్టివ్లీ. రాముది ముందు తర్వాత సోముది తీసుకోవాలి, తర్వాత
సోము తీసుకోవాలి. రైట్, ఓకే. రెస్పెక్టివ్లీ అంటే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 2 నెంబర్లు ఇచ్చాడు, చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అయిపోతుంది ఇక్కడ. ఫస్ట్ రాముదే తీసుకోవాలి, ఫస్ట్ నెంబరు. ఇవన్నీ రాము, ఇవన్నీ సోముది అనమాట. రెస్పెక్టివ్లీ అంత పవర్ఫుల్ వర్డ్. తెలుగు చూద్దాం. 5 సంవత్సరాల క్రితం రాము వయస్సు సోము వయస్సుకు 3 రెట్లు. క్లియరా? రైట్. మరియు 10 సంవత్సరాల తరువాత లేటర్ రాము వయసుకు 2 రెట్లు. రాము వయసుకు సోము వయసు. ఒక్క నిమిషం, చిన్న తెలుగు రాసేసరికి చూడండి, ఈ ప్రాబ్లం మనకు ఆల్రెడీ పేజ్ నెంబర్ 91లో ఈ టైప్ ఉంది, అందుకని చెప్తున్నాను. టెక్స్ట్ బుక్లో ఉన్న మోడల్ కాబట్టి చెప్తున్నాను, అడగదు. కానీ మరి అసలు చాలా ఈజీగా చేస్తాం, ఎంత పెద్దదైనా సరే. చూడండి, 10 సంవత్సరాల తర్వాత రాము వయసు సోము వయసుకు 2 రెట్లు. సోము 2. అయితే రాము మరియు సోముల ప్రస్తుత వయసు ఎంత? అసలు మీరు 2-3 సార్లు ఇది ఒక్కటే మాత్రం ఇలాంటి ఈ వీడియో మాత్రం 2-3 టైమ్స్ చూడండి, పక్కా క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా? రైట్, చూడండి. సరే, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. 5 years బిఫోర్, 5 సంవత్సరాల క్రితము రాము వయసు సోము వయసుకు 3 రెట్లు. రాము వయసు ఎంత? R-5 years బ్యాక్ కాబట్టి. అలాగే సోము వయసు S-5. సోము వయసు 5 సంవత్సరాలు తగ్గించాలి, 3 అలా ఉంచండి. తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ ఏమన్నాడు? మరియు 10 సంవత్సరాల తరువాత 10 years లేటర్ అంటే ఇది ఫ్రెండ్స్, లేటర్ అంటే ఇది. మీరు ఇవేమీ రాయరు మిత్రమా, లైన్ వేసుకు టక్కచ్చగా వేస్తారు అంతే. ఇప్పుడు రాము వయసు ఏమవుతుంది? 10 years ఆఫ్టర్ కదా. నేను ఇంకో మెథడ్ కూడా చెప్తాను, ఇంకా షార్ట్గా. ఇది అర్థం అంటే మీరు ఇలా 2 ఈక్వేషన్స్ అలవాటు ఇలా చెప్తున్నాను, ఇంకా షార్ట్గా చెప్తాను చూద్దరు కానీ. 10 + 10 years ఆఫ్టర్ అండి. ఇది 10 years later రాము విల్ బి థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోము. సోము ఎంత అవుతాడు? సోముది కూడా 10 years later అంటే 10. అయితే ట్వైస్ అంటే ఇది ట్వైస్ అంటే 2 times, 2 రెట్లు. ఇంతే ఫ్రెండ్స్, ఇది ఐడియా వస్తే ఆన్సర్ అయిపోయినట్లే. చూడండి ఇక్కడ చాలా కూల్గా చూడండి. మీరు సింప్లిఫై చేసేసుకుంటూ వెళ్ళొద్దు, నేను చేసినట్టే చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైందంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఏమైందంటే R ఉండే మైనస్ R, ఓకే R వేసుకోండి. ఇక్కడ 3s కదా, 3s + 3s ఇటు పక్క వస్తే ఏమవుతుంది? -3s అవుతుంది. చాలా జాగ్రత్తగా రాసుకోండి. ఈజ్ ఈక్వల్ టు అటు సైడు 3 × 15. నానా మీరు 10th క్లాస్ ఇవి చేయగలరు అంతే, చిన్నపిల్లలాగా చేయి, మళ్ళీ విడివిడిగా రాయకండి. 3 5s 15 నాన్న అంటే -15 ఉంది. ఇక్కడ -5 అటు సైడ్ వెళ్తే +5 అవుతుంది కదా. ఇక్కడ -15 + 5 ఎంత? -10. చాలు నాన్న, అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ R ఇక్కడ వేసుకో, R వేసుకో. ఇక్కడ 2s అవుతుందిగా, ఇటు సైడ్ తీసుకురా, -2s నాన్న, -2s ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఇక్కడ 2 × 10 ఎంత నాన్న? 20. +10 అటుపక్కకి వెళ్తే -10 అవుతుంది. 20లోంచి 10 తీస్తే ఎంత నాన్న? 10. ఇదే నాన్న. ఇప్పుడు చూడు ఆన్సర్ అయిపోయింది. ఆన్సర్ చూసుకో, సబ్ట్రాక్ట్ చేసుకో, -2 పోతాయి. ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది. -3 + 2 అంటే ఒకటే వస్తుంది, అంటే ఒక S వస్తుంది. S ఈజ్ ఈక్వల్ టు ఇది మైనస్ సబ్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు సింబల్ మారుతాయి. మైనస్ అంటే -20. ఇక్కడ బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కదా, ఇక్కడ కూడా మైనస్ క్యాన్సిల్. ఆన్సర్ ఎంత? సోము 20. చూడండి ఇక్కడ రండి, ఇప్పుడు -20. ఇంకేం చేయొద్దు నాన్న, -20 ఇవన్నీ రాయవు నువ్వు. -10 -5 + 10 ఏమీ రాయు నాన్న, ప్రాక్టీస్ తెలియడం కోసం రాశానంతే. ఓకేనా? ఎంత ఎక్కువ రాస్తే అంత టైము వేస్ట్ అయిపోతుంది నాన్న ఎగ్జామ్లో. ఇప్పుడు చూడండి, సోము 20 అంట. ఇది ప్రస్తుతం ప్రజెంట్ ఏజేగా. సోము 20 ఇదిగో. రెండోది ఫస్ట్ రాము, తర్వాత సోము 20. సో ఇది మనకు అవసరం లేక ఎగ్జామ్లో పాపం నీ మీద జాలేసింది అనుకో, ఒకటే ఇస్తాడు. ఇదేదో ఇచ్చేస్తాడు. 35 ఇచ్చాడు అనుకో, ఇంకా రాముది ఫైన్ చేయకుండా సోముది వచ్చిందిగా, ఆన్సర్ దాట్ సెట్ వేసేస్తావు. ఇది ఇవ్వకపోతే. కానీ 2 ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు రాము కూడా కనుక్కోవాలి. ఏం కంగారు, ఈజీయే. ఇక్కడికి రా, ఇప్పుడు రాము దగ్గరికి వద్దాం. రాము కావాలిగా. రాము కావాలి అంటే సోము ఎంత? 20 కదా, 20 పట్టుకొచ్చాడు వాడే నాన్న. 20 + 10 ఎంత? 30. 2 30s ఎంత నాన్న? 60. +10 నడిపకి వెళ్తే -10. 60 - 10 ఎంత నాన్న? 50. దాట్స్ ఇట్, ఆన్సర్ వచ్చింది చూడు. ఇంతే వరకు. కానీ నువ్వు ఇంత అలా చేయలేవు కదా, స్కూల్లో వేసినప్పుడు ఇలా చేయలేదు. టీచర్స్ కొంతమంది ఫ్రెండ్స్ అంటున్నారు, ఏంటి సార్ మా సార్స్ ఇలా ఎందుకు చెప్పలేదు సార్ అంటే, మీ సార్స్ ఎందుకు చెప్తారు నాన్న, అలా చెప్పకూడదు.
క్లాస్లో ఒక మెథడ్ ఉంటుంది, అలాగే చెప్పాలి. నువ్వు క్లాస్లో ఇలా చెప్తే నువ్వు వినవు, నీకు అర్థం కావు. అది అకాడమిక్లో డిస్క్రిప్టివ్ లెవెల్లో సార్స్ చెప్పున్నారు, వాళ్ళకి ఇవి రాక కాదు. మీ సార్స్కి అకాడమిక్ షెడ్యూల్ ప్రకారము సిస్టమ్ డిస్క్రిప్టివ్లో చెప్పాలి, అలా చెప్పారనమాట. కొంతమంది పిల్లలు మెసేజ్లు పెట్టారు, ఏంటి సార్ మీరు చాలా బాగా చెప్తున్నారు, మా సార్స్ ఎవరు ఇలా చెప్పలేదు అంటే, నన్ను మీ సార్స్కి రాక కాదు మా నాన్న, వాళ్ళు అక్కడ అలాగే చెప్పాలి డిస్క్రిప్టివ్. ఓకేనా, ఇది ప్రాబ్లం. ఇలా కాదు మాస్టర్ ఇంకోలా చెప్పండి, మీకు ఓపుకుంటే ఇంకా షార్ట్గా చెప్తాను, అంటే మీకు ఇంకా 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 షార్ట్గా ఏమీ వేయకుండా షార్ట్గా చెప్తాను చూడండి. ఓకేనా, చేద్దాం, తప్పే ఉంది, నేర్చుకుందాం. ఓకేనా, ఇది ఒక అర్థమైంది. ఒకసారి 2-3 టైమ్స్ ఈ వీడియో మాత్రం 2-3 టైమ్స్. ఇంకా అద్భుతమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవైతే చేశాను కానీ తర్వాత ప్రాబ్లమ్స్ చేయకుండా చెప్తాను అనమాట. మీరే చెప్తారు, నేను కాదు. ఇది ఏం చేద్దామంటే, నీకు క్వశ్చన్ చదవగానే అర్థమైంది నాన్న. రాము సోములు ఉన్నారు. 5 years బ్యాక్, 5 సంవత్సరాల క్రితము రాముది సోము వయసుకి 3 రెట్లు. క్లారిటీ వచ్చిందా? రాసేద్దాం. ఇక్కడ రాము వయసు అంట 3 సంవత్సరాలు సోము వయసుకి. అదే కదా ఇక్కడ రాశాడు. రాము 5 సంవత్సరాల క్రితం రాము వయసు సోము వయసుకు 3 రెట్లు అన్నట్టు. ఇదిగో ఇదేంటిది? 5 సంవత్సరాల క్రితం. 5 సంవత్సరాల క్రితం మైనస్ చేయకుండా ఒకటి చెప్తాను. అయితే ఇప్పుడు ఏంటంటే 10 సంవత్సరాల తరువాత 10 years later 10 సంవత్సరాల తర్వాత 2 times అన్నాడు, 2 రెట్లు అన్నాడు. 10 సంవత్సరాల తర్వాత అంటే నాన్న ఇదేమో 5 సంవత్సరాల క్రితం కదా. 10 సంవత్సరాల తర్వాత అంటే +10 +15 +15 ఆలోచించుకో. ఇది 5 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నావు నువ్వు, 5 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నావు, ఇది ఇక్కడ వేసాను. 10 సంవత్సరాల తర్వాత అంటే నాన్న ఈ 5 ఈ 10 కలపాలి. ఇది మైనస్ కాదు, ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు ఇటు సైడ్ వెళ్తున్నప్పుడు అన్నీ ఎడిషన్ చేయాలి. నెంబర్ లైన్ మీకు తెలుసు. 15 అయింది. ఓకేనా, చూడండి అయిపోయింది ఇక్కడ ఆన్సర్. R+15 R+15 ఎన్ని రెట్లు అంట? 2 రెట్లు అంట. మరి 10 సంవత్సరాల తర్వాత వీడు R+15 అయినప్పుడు మరి సోము కూడా ఏమవుతాడన్నా? S+15గా నాన్న. అంతే. మనం ఇప్పుడు ఎవరిది కనుక్కుంటున్నాం అంటే రాము సోముల వయసు 5 సంవత్సరాల క్రితం కనుక్కుంటున్నాం. క్రితం చూడండి అయిపోయింది. ఇక్కడ ఆన్సర్ చూడండి, క్రితం కనుక్కుంటున్నాం. ఈ 3 years పట్టుకొచ్చి ఇందులో వేయండి అన్న, ఈ R ప్లేస్లో వేయండి. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఇందులో వేస్తే ఏమవుతుంది? 3 years అయింది నాన్న, 3 years అయింది +15 అయింది. ఈ స్టెప్ కూడా మీకోసం వేస్తున్నాను కానీ డైరెక్ట్గా చేయొచ్చు. = చూడండి 2 years అయింది ఇక్కడ. ఎందుకు ఇలాగా? వద్దులే, డైరెక్ట్ పోలే వేద్దాం, ఒక స్టెప్ వేద్దాం క్లియర్గా. R ప్లేస్లో 3 years వేద్దాం. 3 years ప్లస్ నాన్న ఏం కష్టం కాదు, కాకపోతే బుద్ధి పెట్టాలి అంతే, బుర్ర పెట్టాలి. 2 × S 2 years +30 ఓకేనా? ఈ స్టెప్ వెయ్యకుండా చేద్దాం అనుకున్నాను కానీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారని. ఇక్కడ 3 years ఉంది నాన్న, ఇక్కడ 2 years ఉంది. సబ్ట్రాక్ట్ చేయి, ఇటు పక్కకి తీసుకొచ్చి S వస్తుందిగా. ఇక్కడ +30 ఉంది నాన్న, -30 -15 అటు పక్కన పంపిస్తే సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత నాన్న? 15. సోము 15. ఈ వయసు ఎప్పటిది? 5 years. మనం నాన్న మళ్ళీ గుర్తుపెట్టుకో, 5 years బిఫోర్ కనుక్కుంటున్నాం. సోముది 5 years బిఫోర్ 15 అయితే ఇప్పుడు ఎంత ఉంటుంది? 5 years క్రితం, 5 సంవత్సరాల క్రితం 15 అయితే ఇప్పుడు ఎంత? +5 కలపాలి. ఇప్పుడు కావాలంటే ప్రజెంట్ ఏజ్ కావాలంటే ఎంత నాన్న? 20 కదా, 20 అవునా కాదా? 20. సో ప్రజెంట్ ఏజ్ 20 అయింది, కలపాలి, 5 కలపాలి. సో ఇక్కడ S15 అయినప్పుడు R ఎంత అవుతుంది నాన్న? S15 అయింది, R ఎంత అవుతుంది? దీని నుంచి చూడండి, R ఎంత అవుతుంది? 3 S15 ఇది వేసో, ఇది S 53 5 3 15 45 అయింది. ఇది ఏంటిది? 5 years బిఫోర్, 5 సంవత్సరాల క్రితం. కానీ మనకు ప్రజెంట్ అడిగాడు, ప్రజెంట్ 5 కలుపుకోవడం. దీనికి కూడా ఇది కూడా 50. ఇది రాము, ఇది సోము. రాము 50. అది నీ ఇష్టం నాన్న, ఏది నచ్చితే చేసుకో అంతే. ఓకేనా, క్లారిటీ కోసం చెప్పాను. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. అంతే నాన్న, వెరీ ఈజీ. 2 times చూడు. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేద్దాం, ఓపిక వినాలి. ఇది నా ప్రాబ్లం చూడు. ఈ ప్రాబ్లం ఇది కొంతమంది పిల్లలు అవుట్ ఆఫ్ సిలబస్ అంటున్నారు. ఇది అవుట్ ఆఫ్ సిలబస్ ఎలా అవుతుంది చూడండి. ఇఫ్ log y/x = log z/y, then log x, log y, log z are in dash అన్నాడు. AP, GP, HP, D, AP అండ్ HP అన్నాడు. అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్, AP అండ్ HP అన్నాడు. ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళు కూడా సేమ్ నాన్న. ఇలా అయినట్లయితే log y/x = log z/y అయినట్లయితే log x, log y, log z అనేవి డాష్లో ఉంటాయి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే అంకమధ్యమం కాదు,
అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి? అంకగణితము అంకగణితము గుణ అదే నాన్న మీకు తెలుసు కదా అవి ఏపీజీపీహెచ్పి రైట్. సో ఇలా అయితే అలాగే అసలు ఇది నేను చెయ్యకుండా మీకు చెప్తాను ఆన్సర్ చూడండి, మీరే అది చెప్పిస్తాను. నాన్న ఏపీజీపీహెచ్పిలో లాగరిథమ్స్ లేవు కదా అంటున్నాడు అబ్బాయి. నో అబ్జర్వ్ చేయండి ఒకసారి, పేజ్ నెంబర్ 24లో సేమ్ ఇచ్చాడు, సేమ్ 24లో చూడండి మీరు ఓపెన్ చేసి పేజ్ నెంబర్ బోత్ మీడియమ్స్. లాగ్ వై బై ఎక్స్ బేస్ ఏ ఇచ్చాడు అక్కడ అంతే. లాగ్ వై బై ఎక్స్ బేస్ ఏ చెప్పండి అన్న. లాగ్ ఆఫ్ ఎం బై ఎన్ ఈజ్ ఈక్వల్ లాగ్ ఎం మైనస్ లాగ్ ఎన్ కదా. లాగ్ ఎంఎన్ ఈక్వల్ లాగ్ ఎం ప్లస్ లాగ్ ఎన్. నాన్న నేను చెప్పే ప్రతి ఒక్క బిట్టు ఇంతకుముందు మనం చూసిన వీడియోలో కూడా ప్రతి ఒక్క బిట్టు షార్ట్ కట్ కూడా నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చాను, కాన్సెప్ట్ నుంచే చెప్పాను నాన్న. నువ్వు అలాగే నేర్చుకోవాలి. షార్ట్ కట్లా బట్టి పట్టడం, నేనేం బట్టి పట్టట్లేదు, నేను షార్ట్ కట్ ఏమో కొత్తగా డిరైవ్ చేయలేదు, కాన్సెప్ట్ నుంచే చెబుతున్నా. లాగ్ ఎంఎన్ లాగ్ ఎం ప్లస్ లాగ్ ఎన్ మీకు తెలుసు. లాగ్ ఎం బై ఎన్ లాగ్ ఆఫ్ ఎం బై ఎన్ లాగ్ ఎం మైనస్ లాగ్ ఎన్. ఇదే ప్రాబ్లం చూడండి ఇక్కడ. ఇది ఏమవుతుంది నాన్న, ఇంకో ఎక్స్ వై లాగ్ జెడ్ ఉందనుకో, ఇక్కడ T1 T2 T3 అనుకోండి. ఇది నీకు తెలియాలి ముందు. లాగ్ వై బై ఎక్స్ అంటే రాస్తున్నాను, నువ్వు రాయకూడదా, ఆన్సర్ చెప్తాను ముందు తర్వాత రాస్తాను. లాగ్ ఎం బై ఎన్లా ఉంది, లాగ్ ఎం మైనస్ లాగ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు అంటే లాగ్ వై మైనస్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ జెడ్ మైనస్ లాగ్ వై. చూడండి, లాగ్ వై మైనస్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ జెడ్ మైనస్ లాగ్ జెడ్ లాగ్ వై. T2 మైనస్ T1 ఈక్వల్ టు T3 మైనస్ T2. ఏంటి డిఫరెన్స్ బిట్వీన్ టూ టర్మ్స్ ఈక్వల్ అని చెప్తున్నాడు అంటే ఎవరు? అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అదే ఆన్సర్. ఎందుకు చేయాలి దీనికి పాపం, ఇది డిఫికల్ట్ అంటే నాన్న మీరు కాన్సెప్ట్ ఎక్కువ గ్రిప్ ఓన్లీ బట్టి పట్టడానికి అర్థం చేసుకోవాలి. సరే ఇప్పుడు నేను దీన్ని చెప్తాను, ఇక్కడ అసలు అవసరం లేదు, మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్. దీన్ని మనకు తెలుసు నాన్న లాగ్, కానీ సేమ్ ఇచ్చాడు 24 పేజ్లో చూడండి. లాగ్ వై బై ఎక్స్ బేస్ ఏ ఇలాగే ఇచ్చాడు, అందుకే అది రాస్తున్నాను, మీ టెక్స్ట్ బుక్ రాస్తున్నాను. లాగ్ వై బేస్ ఏ మైనస్ లాగ్ ఎక్స్ బేస్ ఏ. యాక్చువల్లీ మనం లోయర్ క్లాస్లో ఏం నేర్చుకున్నామంటే లాగ్ ఆఫ్ ఎం బై ఎన్ ఇక్కడ లాగ్ ఎం మైనస్ లాగ్ ఎన్ అని నేర్చుకున్నాం. అదే సేమ్ అదే వేసాను ఇక్కడ, ఇంకెందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇది T1 అనుకోండి, ఇది T2 అనుకోండి, ఇది T3. సో అదేగా ఇక్కడ ఏముంది T2 మైనస్ T1, ఇదిగో T2 మైనస్ T1 ఉంది. ఇదేమవుతుంది T3 మైనస్ T2. సో డిఫరెన్స్ ఏపీ, దాట్స్ ఇట్. ఓకేనా, అసలు ఏం చేయవసరం లేదు. నెక్స్ట్ బిట్ చూడండి. ఇదిగో ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది కూడా అదే ఫార్ములా చూడండి, ఇది కూడా అదే ఫార్ములా. ఈ రెండు ఒకే పేపర్లు ఇచ్చాడు, మన ఫ్రెండ్స్ చేసి పంపించారనమాట రైట్. ఇది కూడా సేమ్ లాగ్ ఎం బై ఎన్ ఫార్ములానే. చూడండి ఒకసారి జాగ్రత్తగా, ఇది కూడా మనం చేయాలి. అసలు చేయకుండా ఆన్సర్ చెప్పి అప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూడండి. సరే ఇలా చూడగానే అయ్యో బాబు ఏంటిది లాగ్ 1/2 లాగ్ 2/3 కాన్సెప్ట్ తెలియకపోతే ఆహా అనిపిస్తుంది, తెలిస్తే చాలా ఈజీ. చూడండి లాగ్ 1 అనగానే నీకు తెలుసు లాగ్ 1 0, లాగ్ 1 వాల్యూ లాగ్ 2 వాల్యూ 0 అని మీకు తెలుసు, టెక్స్ట్ బుక్లో ఉంది. లాగ్ 1 వాల్యూ 0. ఓకేనా, తర్వాత లాగ్ 1/2 తెలియదు. లాగ్ 1/2 అంటే ఇందాకట్లాగా లాగ్ ఎక్స్ మైనస్ లాగ్, లేదంటే లాగ్ ఎం మైనస్ లాగ్ ఎన్. దీన్ని లాగ్ ఎం మైనస్ లాగ్ ఎన్ రాస్తావు. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉందా, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉందా, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉందా, ఇక్కడ 4 ఉంటుంది, ఇక్కడ 100 ఉందా, ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 99 ఉందా, ఇక్కడ 99 ఉంటుంది. అవన్నీ ఏమైపోతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. ఎందుకు క్యాన్సిల్ అయితే మాస్టర్ చూడదేగాడు, ఇది అలా ఉంచండి, లాగ్ 1 అలా ఉంచండి. సో సరే ఆన్సర్ ఏంటికి, అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఇది క్యాన్సిల్ అవ్వదు, ఇక్కడ లాగ్ 1 క్యాన్సిల్ అవ్వదు, లాగ్ 1 ప్లస్ లాగ్ 1 ఉంటుంది, మిగిలినవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. లాగ్ 1 ప్లస్ లాగ్ 1 ఎంత అండి, లాగ్ 1 0, లాగ్ 1 0, 0 ప్లస్ 0 0 ఆన్సర్. చూడండి ఏం చేయలేదు, అసలు చేయవసరలా, కానీ ఎక్స్ప్లెనేషన్ నీకు ఇస్తాను. నీకు చూడు ఇక్కడ లాగ్ 1 అలాగే ఉంది నాన్న, అలాగే ఉంచుకో. ఈ లాగ్ 1/2ని ఏమని రాస్తావు నువ్వు, లాగ్ 1 మైనస్ లాగ్ 2 అవునా కాదా? 9th క్లాస్లో చేసాం ఇది లాగరిథంలో. ఓకే, లాగ్ ఎం మైనస్ లాగ్ ఎన్ ప్లస్ ఇది చూడండి లాగ్ ఎం మైనస్ లాగ్ ఎన్ అంటే అదే కదా ఎం బై ఎన్. ఇది 1 మైనస్ లాగ్ 2 మైనస్ ప్లస్ లాగ్ 2, ఇక్కడ మైనస్ లాగ్ 3, ఇక్కడ అన్నీ పోతాయి, అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఈ రెండు మిగులుతాయన్న, లాగ్ 1 0, లాగ్ 1 0, 0 ప్లస్ 0 అంతే. ఏముంది ఇక్కడ అలా అంటే నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టి నువ్వు బిట్టు పెట్టగలవు మై డియర్స్. అందుకే కాన్సెప్ట్ చూడగానే నీకు ఐడియా రావాలి. బైలు కనిపిస్తున్నాడు లాగ్ ఎం బై ఎన్ గుర్తు రావాలి అంతే. ఓకేనా, నెక్స్ట్ బిట్ చేద్దాం.
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ ఏజ్ ప్రాబ్లం. ఇది మాత్రం పేజ్ నెంబర్ 91లో ఉంది. పేజ్ నెంబర్ డైరెక్ట్ ఒరిజినల్ ప్రాబ్లం, ఐ మీన్ యాజ్ ఇట్ ఈస్ ప్రాబ్లం నోట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మా తెలుగు మీడియం ఫ్రెండ్స్కి ఫస్ట్ రాశాను, తర్వాత ఇంగ్లీష్ మీడియం రాశాను, సరదాగా రాశాను అంతే. రైట్, ఇది పెద్దగా ఉంది కదా, ముందు రాసి ఎంత పెద్దదున్నా మనం చిన్నగానే చేయాలి. 1 మార్కే ఇస్తాడు, 1 మినిట్ లోపే చేయాలి, చేద్దాం. రైట్, సి మేరీ తన కూతురుతో ఇలా చెప్పిందంట, ఏమని? 7 సంవత్సరాల క్రితం నా వయసు అప్పటి నీ వయసుకు 7 రెట్లు. అప్పటి నీ వయసుకు 7 రెట్లు మేరీ తన కుమార్తెతో చెప్తుంది. ఓకే, రాసేద్దాం, పూర్ణ చదివేద్దాం. అలాగే ఇప్పటి నుండి 3 సంవత్సరాల తరువాత నా వయసు నీ వయసుకు 3 రెట్లు. క్రితమైతే 7 సంవత్సరాల క్రితం అయితే 7 రెట్లు, 3 సంవత్సరాల తర్వాత అయితే 3 రెట్లు. వెరీ ఈజీ. అండ్ ఇంగ్లీష్ మీద ఒకసారి చదివేద్దాం, మళ్ళీ ఫీల్ అయిపోతారు. మేరీ టోల్డ్ హెర్ డాటర్, ఏమని చెబుతుంది? 7 years ago. నాన్న ఇది కూడా మీ టెక్స్ట్ బుక్లో ఇదే, కాకపోతే ఇక్కడ ఏమనుకోవద్దు, 7 వర్డ్స్లో ఇచ్చాడు, నేను నెంబర్ రాశాను, బద్ధకం కాదు, ప్లేస్ సరిపోవట్లేదని అలా రాశాను. 7 years ago, before, ago means before, I was 7 times as old as you were then. అప్పుడు నీ వయసుకి నా వయసు 7 రెట్లు. బిఫోర్ 7 years, దాట్. ఆల్సో 3 years from now, ఇప్పటి నుంచి 3 years from now, ఇప్పటి నుంచి 3 years తర్వాత, I shall be 3 times as old as you will be. అప్పుడు నువ్వు 3 years తర్వాత నువ్వు ఎలా ఉంటావంటే, అప్పుడు నీ వయసుకి నా వయసు 3 times ఉంటుంది. ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మ్యారీ అండ్ హెర్ డాటర్. వెరీ ఈజీ. ఇందాక మెథడ్ ఇప్పుడు అప్లై చేసి మీరే చేయగలరు యాక్చువల్గా ఇది. ఓకేనా, మీరే చేయగలరు. చూడండి, సో చూడండి 7 years కదా, క్లారిటీ వచ్చింది. ముందు స్టేట్మెంట్ అర్థం అవ్వాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ 2-3 times చూడండి ఈ వీడియో మాత్రము. ఇంకా మంచి మంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నీ ఇలాగే ఉంటాయి. చూడం 7 years బ్యాక్ బిఫోర్ అన్నాడు కదా, డయాగ్రామ్ వేయి, ఇంకా మనం అర్థమైపోయింది విషయం. 7 years బ్యాక్ అన్నాడు కాబట్టి ఇక్కడ కూతురు మేరీ కదా, మదరు, కూతురు కాబట్టి డాటర్ అన్నాం. MOD వాడదాం, మనకు నచ్చిగా బాగుంటుంది, ఈజీగా. XLY అనకుండా మదర్ అంట 7 years బిఫోర్ కాబట్టి M-7 అవుతుంది మదర్, అంతే కదా. ఎస్ నాన్న. అండ్ డాటర్ ఎంత అవుతుంది? డాటర్ -7 అవుతుంది. ఈ మదర్ అంట 7 times హర్ డాటర్. అయిపోయింది, వదిలేయండి. నెక్స్ట్ చూద్దాం. 3 years ఆఫ్టర్, 3 years ఫ్రమ్ నౌ, ఇప్పటి నుంచి 3 years అంటే ఎవరిదో M+3 అంతే కదా మరి, M+3 అండ్ డాటర్ M+3 కరెక్టేగా. 3 years ఆఫ్టర్ ఏమవుతుందంట? ఫ్రమ్ నౌ ఐ షల్ బి 3 times, 3 years తర్వాత 3 times అంట. దట్స్ ఇట్. చూడండి అయిపోయింది. అస్సలు డైరెక్ట్గా ఇప్పుడు చేస్తాం. చూడండి ఇక్కడ మీరు ఒకవేళ డైరెక్ట్గా చేయలేకపోతే ఒక స్టెప్ వేసుకోండి అన్న, మీకు అర్థమైంది ఆల్రెడీ. ఇది కదా, ఇక్కడ M ఇలాగే ఉంది, M70 కదా, 70 వేసాను. ఓకేనా, 70. 7 7s -49, మైనస్ సింబల్ చాలా జాగ్రత్తగా ఉండాలి నాన్న. -49, ఈ 7 -7 +7 ఉంది అటు పక్కన పంపిస్తే, -49 +7 అంటే 40, -42. తెలుసు నాన్న, చిన్నపిల్లల ఏం కాదు. రైట్, ఇక్కడ M ఉంది, ఇక్కడ వేసుకో, M వేసుకో. ఇక్కడ 3D వేసుకున్నాను, -3D. M అంటే మదరు, D అంటే డాటర్ నాన్న, ఈజీగా పెట్టాను అలా అంతే. రైట్, ఈజ్ ఈక్వల్ టు చూడన్న 3D అయిపోయింది. ఇక్కడ 3 3s 9 అన్న, +9 సింబల్ చాలా కదా, +9 +3 అటు సైడ్ వెళ్తుంది అనుకోండి, -3 అవుతుంది. ప్లస్ లైన్ నుండి 3 తీసి ఎంత నాన్న, +9లోంచి -3 తీస్తే ఎంత నాన్న, 6. దాట్స్ ఇట్. చూడండి మైనస్ చేస్తున్నాం, సింబల్ మారుతుంది, మైనస్, ఇది ప్లస్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. -7 + 3D. చూడండి బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కదా, -4D. దట్స్ ఇట్. అర్థమైంది అనుకుంటున్నాను నేను. రైట్, ఈ 2 మైనస్లే కాబట్టి యాడ్ చేయండి. ఎంత? 48D మైనస్, ఇది కూడా మైనస్ ఉంటుంది. సో 4 ఇక్కడ 1 or 2 times. డాటర్ ఈజ్ ఈక్వల్ టు డాటర్ ఏజ్. కనిపిస్తుందా డాటర్? ఓకే కనిపించట్లేదు. ఇక్కడ వేస్తాను అర్థమైంది కదా, క్యాన్సిల్ చేయండి. ఇక్కడే 1 time 2 time. దట్ ఈస్ D ఈజ్ ఈక్వల్ టు 12 years. డాటర్ ఏజ్ 12 years. ఇక్కడ ముందు వాడు ఏమడిగాడు చూడండి, మేరీ మరియు ఆమె కూతురు, అలాగే మేరీ డాటర్, రెండోది డాటర్ కదా, 12 ఎక్కడ ఉందో చూడు. ఇక్కడ 12 ఉంది, ఇక్కడ కూడా 12 ఉంది కాబట్టి చేయాలి. ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 ఉంది. ఒకవేళ ఇక్కడ 12 లేకుండా 56 ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్, కొట్టి పారేస్తాం.
ఇక్కడ 36 ఉండి ఇక్కడ ఏదో ఉందనుకో 30 ఏదో ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఇంక ఇవేమీ చూడకుండా దిస్ ఈజ్ ఆన్సర్ అని కొట్టేస్తాం. కానీ ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చాడు కాబట్టి చేద్దాం. ఏమైంది చేద్దాం నాన్న. D12 కదా, ఇక్కడ పడద్దని తీసుకొచ్చి D12 ఇక్కడ ఏమన్నా ఏమవుతుంది, 12 వేస్తే 15 అవుతుంది. 15 కదా, 15 3 15s 45 మైనస్ 3 చేస్తే ఏమవుతుంది నాన్న, 45 మైనస్ 3 42. దట్స్ ఇట్. మదర్ ఏజ్ 42. ఎక్కడ ఉంది ఫస్ట్ ఆన్సర్. ఏముంది నాన్న, కష్టం ఉంది అసలు ఏమైనా? ఏం కష్టం లేదు. కానీ నువ్వు అట్లీస్ట్ ఈ వీడియో మాత్రం 2 times చూడు, ఇంకా మంచి అద్భుతమైన ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయి. ఇచ్చేద్దాం. సీ ఫ్రెండ్స్, ప్రోగ్రెషన్స్ ప్రాబ్లం ఇది కూడా చాలా చాలా ఈజీనే, కాకపోతే ఇది పెన్న పెట్టి చేయాలి. ఓకేనా, చాలా ఈజీ. సీ మై డియర్ ఫ్రెండ్స్, మీరు చాలామంది నిన్న కూడా అనాలిసిస్ చూశాను. అనాలిసిస్లో సరే మాట్లాడదాం, ముందు క్లాస్ వేద్దాం, క్లాస్ చూద్దాం. రైట్. ద సమ్ ఆఫ్ 3 numbers, sum of 3 numbers in AP is 30 and the product of extreme numbers is 36. The first term of AP is first term of AP is తెలుగు మీడియంలో కూడా ఏముంది, అంకమధ్యమంలోని సమ్ ఆఫ్ 3 terms అంటే 3 పదాల మొత్తము. ఓకే, అంకమధ్యములోని 3 పదాల మొత్తము 30 అయినా మరియు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ నంబర్స్ అంటే ఏంటి, చివరి గుణకాల లబ్ధము. ప్రొడక్ట్ అంటే లబ్ధము, చివరి గుణకాల లబ్ధము ఎంత, 96. దెన్ ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ అంకమధ్యములోని మొదటి పదం ఏంటి అన్నాడు. చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్. కాబట్టి ఇది కూడా కాన్సెప్ట్ నుంచే, ఇది కాన్సెప్ట్ నుంచి కాదు, అవుట్ ఆఫ్ కాన్సెప్ట్ ఏం కాదు. చూడండి, మీకు అంకమధ్యంలో ఫస్ట్ 3 terms తెలుసు నాన్న. అదేంటి, యాక్చువల్లీ A ప్లస్ D A ప్లస్ 2D అని తీసుకుంటాం మనం. కానీ ఇలా కూడా తీసుకుంటాం, AD ఇలా ఇచ్చినప్పుడు A ప్లస్ D, A మైనస్ D A అండ్ A ప్లస్ D అని తీసుకోవచ్చు. వెరీ ఈజీ, కాన్సన్ట్రేట్ చేస్తే వెరీ ఈజీ అర్థమైపోతుంది. ఇలా అయితే సమ్ 30 ఇచ్చేసాడు, వీటి యొక్క సమ్ 30 ఇచ్చేసాడు. సో సమ్ చేయండి. సమ్ అంటే మొత్తము 3 పదాల మొత్తము ఇచ్చాడు. మైనస్ డి పోయింది. ఏ 3A ఈక్వల్ 30, A ఈక్వల్ ఎంతనన్నా 10 వచ్చేసింది. మొదటి పదం మనం ఎప్పుడు ప్రతిదానికి A ప్లస్ D, మొదటి పదం 10 కాదు నాన్న. మనం ఏం తీసుకున్నాం, మొదటి పదం A మైనస్ D అని తీసుకున్నాం. ఓకేనా, A మైనస్ D. సో మనం A మైనస్ Dకి ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ అయిపోయినట్లే. కానీ ఇంకో కండిషన్ ఇచ్చాడు చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ నంబర్స్, చివరి పదాలు ఇవేగా, వాటిని ప్రొడక్ట్ చేస్తే 96 రావాలి. వస్తుందో చూద్దాం. A మైనస్ D ఇంటూ A ప్లస్ D అంటే ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ A మైనస్ A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ కదా. A స్క్వేర్ మైనస్, ఇది కూడా డైరెక్ట్ చేద్దాం అనుకున్నాను, భయపడతారండి. A స్క్వేర్ మైనస్ D స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 96 అని వాడే ఇచ్చేసాడు. ఓకేనండి, ఇప్పుడు మనకి ఏం కావాలి, D కావాలి. అంటే ఇది కనుక్కోవాలి ఫైనల్గా మనం. D వస్తే ఆన్సర్ అయిపోయినట్లే కదా, D కనుక్కోవాలి కాబట్టి మైనస్ D అటుపక్క పంపిస్తే ఏమవుతుంది అన్న, ప్లస్ D స్క్వేర్ అవుతుంది. మైనస్ 96 ఇటుపక్క తీసుకొస్తే మైనస్ 96 అవుతుంది. ఏ అంటే అంత 10, A స్క్వేర్ అంటే 100. ఇదేగా ఆన్సర్ వచ్చేసింది చూడండి. 10 మైనస్ 96 అంతా 2 కదన్న, 4 కదా. సో D కావాలి. D ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, D కావాలంటే ఏంటి, దీనికి 4 ఉంది ఇక్కడ, ఎంత 4 కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంతే, ప్లస్ ఆర్ మైనస్ 2 అని తీసుకుంటాం. యాక్చువల్గా ప్లస్ ఆర్ మైనస్ 2లో పాజిటివ్ నెంబర్ తీసుకుందాం మనం. ఒక 2 తీసుకుంటే సరిపోతుంది, డిఫరెన్స్ కదా, పాజిటివ్ తీసుకున్నాం. ఓకే, వాడు ఆన్సర్ ఒకటే ఇచ్చాడు కాబట్టి ఒకటే. అదే డబల్ ఆన్సర్ ఇచ్చాడు అనుకోండి, +2 ఒకసారి -2 ఒకసారి వేసుకుని చేయొచ్చు. బట్ సింగిల్ ఒకటే ఇచ్చాడు కాబట్టి +2 తీసుకుంటాం ఇప్పుడు. ఓకే, సింగిల్ ఇస్తే, డబల్ ఇస్తే పక్కన ఇంకో నెంబర్ ఇచ్చాడు అనుకోండి, -2 కూడా తీసుకోవాలి. +2 తీసుకుంటున్నాను ప్రజెంట్ నేను. 2 తీసుకున్నాం అనుకో, A మైనస్ 2 ఎంతండి, 10 - 2 ఆన్సర్ ఎంత, 8. దట్ ఈజ్ ఆన్సర్, అంతే కదా. ఇది D అండి, ఇది A 10, D 2 అయితే A మైనస్ 2, 10 - 2 8. దట్ ఈజ్ ఆన్సర్. చూడండి ఏముంది చెప్పండి ఇందులో. బట్ కాన్సెప్ట్ సమ్ వాడు ఇచ్చిన దాన్ని మనం ఇది కన్వర్ట్ చేసుకోవాలి స్టేట్మెంట్లో. ఓకేనా, అలా అనమాట. ఓకే, సో వీడియో లెందీ అయిందా, పర్లేదు కదా. ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఇంక లెందీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి.
నాన్న ఇలా అసలు ఇప్పుడే ఓన్లీ మన త్రిబుల్ ఐటీ కోసమే కాదు, మన శ్రీ విద్య ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇక నుంచి మీకు కావాల్సినవి అన్నీ నేను ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను, ఓకేనా. మ్యాథమెటిక్స్, స్పెషల్ మ్యాథమెటిక్స్, అర్థమెటిక్స్ అండ్ సింప్లిఫికేషన్స్ ఆల్. ఓకే, ప్రజెంట్ మాత్రం బాగా సక్సెస్ఫుల్గా ముందు ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెషన్ చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా ప్రాబబిలిటీ నుంచి చూడండి, ప్రోగ్రెషన్స్ నుంచే. ఇఫ్ ఏఎం అండ్ జిఎం ఆఫ్ టూ నంబర్స్ ఆర్ 13, 12 రెస్పెక్టివ్లీ వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు డబుల్ నెంబర్స్ ఇచ్చాడు ఇక్కడ మన రెస్పెక్టివ్లీ అంటే చాలా ఇంపార్టెంట్, డబుల్ నెంబర్స్ ఇచ్చాడు. దెన్ ద నంబర్స్ ఆర్ అంటున్నాడు. ఇక్కడ తెలుగు మీడియం ఏం చెప్తున్నాం, చిన్నవి కాబట్టి తెలుగు రాయట్లేదు అన్న. చూడు తెలిసిపోతుంది. అంక మధ్యమము, గుణ మధ్యమము, రెండు సంఖ్యల అంక మధ్యమము, గుణ మధ్యమములు 13 మరియు 12 అయినట్లయితే ఆ సంఖ్యలు కనుక్కోండి. అది కదా, దానికి తెలుగు అవసరం లేదు నన్ను, అందుకే రాయలేదు, ఓకేనా. రైట్. ఇలా ఇచ్చినప్పుడు మీరు అంక మధ్యము, గుణమ మధ్యమము, మధ్యమం ఏంటి సార్, అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్ ఏంటి సార్ అంటే ఇది కూడా కాన్సెప్ట్లోనే ఉంది. అర్థమెటిక్ మీన్ అంటే మీకు తెలియదేనా? ఇప్పుడు అర్థమెటిక్ మీన్ 13 అక్కడ వస్తుందో చూడండి, కానీ తెలివిగా వాడు చూడు అన్నిటికీ ఇచ్చాడు. 20+ అర్థమెటిక్ మీన్ అంటే ఏంటన్నా, a+b/2 మీన్ అంటే అదే కదా, మీన్ సరాసరి కదా, అంక మధ్యమము సరాసరి కదా, మీన్ అంటే a+b/2. సో 26/2 13 సరిపోయింది, 26/2 13 సరిపోయింది, 26/2 అన్నిటికీ సరిపోతుంది. ఇది 36 అయింది, ఓకే, ఇది సరిపోలేదు, వదిలే. ఇది లేదు, తీసిపారా ముందే. యాక్చువల్లీ 13 రావాలంటే 26, 28, 8 తీసిపారా, అసలు సంబంధం లేదు, వదిలిపెట్టండి. రైట్, ఇది రండి. ఇప్పుడు ఈ మూడింటికి చెల్లుతుంది కదా, ఇప్పుడు ఇక్కడ మనం తప్పదు, ఇక చెక్ చేయాలి డైరెక్ట్గా. అసలు కంటితో చూడగన్నా చెప్పేసి మనం చేయకుండా కదా, సమ్ చేసి బయట చేయడం ఎంత నాన్న, ఈజీ. ఇప్పుడు జిఎం ఇది గుణమధ్యమము, ఏపీ నాన్న అంక మధ్యమం వదిలేసానేక, ఏఎం ఆల్రెడీ సాటిస్ఫై అయిపోయింది. జిఎం చూస్తుంది. జిఎం అంటే ఏంటి నాన్న, రూట్ ఏబి, తెలీదా ఇది? జామెట్రిక్ మీన్ రూట్ ఏబియే కదా. రైట్, ఈ రెండింటికి రూట్. ఇక్కడ కూడా లాజిక్గా చూడనా, గుణమధ్యమం ఏమన్నాడు, జిఎం గుణమధ్యమము 2 అన్నాడు 2 అన్నాడు. రూట్లో రిజల్ట్లో 2 రావాలంటే నాన్న రూట్లో ఏముండాలి, లాజిక్ ఇది చెయ్యి కూడా చెప్పచ్చు అర్థమైతే. రూట్లో 4 ఉండాలి, 144 కావచ్చు, 64 అలా కదా, చివర 4 వస్తుంది. ఇక్కడ మల్టిప్లై చేశానన్న a × b, 6 × 0 అయితే 0 వస్తుంది, కొట్టుపారే అవసరంలా మనకి. లేదు మాస్టర్ నేను వేస్తానంటే 200 ఇదంతా 126 కదా, 12 0 120కి స్క్వేర్ రూట్ ఏమొస్తుంది తీసిపారాయి. ఇక్కడ మల్టిప్లై చేస్తే 0 × 6 0 వస్తుంది, అవునా కాదా, 160 వస్తుంది. 160కి ఏమొస్తుంది, 12 రాదుగా, మన చివరి 4 రావాలి, తీసిపారాయి. ఆన్సర్ అదే, అయిపోయింది. ఇంక చేయవసరలా, కానీ మీకు క్లారిటీ కోసం చూద్దాం చూడండి. ఇది a × b కదా, a × b నాన్న ఎంత, 8 8 64 4 6 8 1s are 8 అండ్ 12 144 సారీ అంతే కదా, 144 స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ఎంత నాన్న, 12. దట్ ఈజ్ ఆన్సర్. ఎంత ఈజీగా ఉంది చూడండి కాన్సెప్ట్. అందుకే నేను ఏం చెప్తున్నానంటే క్లాస్ వినేటప్పుడు చాలా ఓపికగా వినాలి. మీ అంత ఓపిక టీచర్స్, నేనే కాదు ఏ టీచర్ అయినా బోర్డు దగ్గర నుంచి ఓపిక చెప్తున్నప్పుడు మీరు వినేటప్పుడు, నాట్ ఓన్లీ హియర్, ఎనీ క్లాస్ రూమ్, ఎనీ సబ్జెక్ట్ వినేటప్పుడు ఎప్పుడైతే నువ్వు ప్రశాంతంగా వింటావు నాన్న, ఇవన్నీ నేను సొంతంగా చెప్తున్నానండి, మీ సార్స్ చెప్పినవి ఇవన్నీ స్కూల్లో కాన్సన్ట్రేట్గా వింటానన్నా డెఫినెట్గా నీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. వన్స్ కాన్సెప్ట్ అర్థమైతే షార్ట్కట్ నేను చెప్పేది ఏంటి, నువ్వే డెరైవ్ చేస్తావు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇది చూడన్న, ఇది కూడా డైరెక్ట్ కాన్సెప్ట్. ఇది కూడా పెన్న పెట్టి చెయ్యి అవసరం లేదు. అందరూ 1 + sin θ, 1 - sin θ, 1 + cos θ, బాబు ఏంటిది అనుకుంటారు, ఏం లేదు. θ ఈజ్ ఎక్యూట్ అన్నాడు, లఘు కోణము. ఎక్యూట్ అంటే చిన్నది, 90 కంటే తక్కువ అని, 90 ఉంటే రైట్ యాంగిల్ లంబకోణము. ఎక్యూట్ అన్నాడు, θ అనేది ఎక్యూట్. ఓకే, సచ్ దట్ tan² θ = 8/7 దెన్ ద వాల్యూ ఆఫ్ అన్నాడు. అస్సలు చెయ్యకుండా పెట్టాలి ఆన్సర్ ఇక్కడ, ఎందుకంటే నీకు బేసిక్ తెలుసు. మొన్న పార్ట్ 2 ట్రిగోనోమెట్రీ పార్ట్ 2లో ఇది మనం డిస్కస్ చేసాం. ఐడెంటిటీస్. ఐడెంటిటీస్ మీరు బిట్ ఇస్తున్నాడంటే ఇలా ఇస్తాడనమాట. చూడండి, చూడగానే 7th క్లాస్ పిల్లాడు చెప్తాడు ఇది, అంటే ట్రిగోనోమెట్రీ కాదు,
1 ప్లస్ చూడండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, నువ్వు కూడా నేర్చుకున్నావు 7th క్లాస్లో. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్. 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఎంత నాన్న? 1 మైనస్ సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ అంటే న్యూమరేటర్ కాస్ స్క్వేర్ చేయకుండా వేస్తున్నాను. కాస్ స్క్వేర్ డినోమినేటర్ ఎంత అవుతుంది? 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్. కాస్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ అంటే కాట్ స్క్వేర్. tan స్క్వేర్ ఇచ్చాడు, కాట్ స్క్వేర్ అంటే రెసిప్రోకల్ రివర్స్ 7/8. ఆన్సర్ 7/8. ఎందుకు దీన్ని చేయడం పెన్నబెట్టి? చూడండి ఎంత బాగుందో ఈజీగా. ఎప్పుడు నేను సొంతంగా ఏం చెప్తున్నాను అంటే ఇక్కడ కాన్సెప్ట్ వాడు ఇచ్చిందే మనం వాడుకోవడమే. ఆన్సర్ ఇస్తున్నాడు, క్వశ్చన్ ఇస్తున్నాడు, ఆన్సర్ ఇస్తున్నాడు, ఐడెంటిఫై చేయడమే కదా మై డియర్స్. బీ రిలాక్స్గా ఉండండి, చక్కగా కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకుని అబ్జర్వ్ చేయండి అంతే. ఓకేనా? రైట్. ఇది చేయమా కావాలంటే మీకోసం వేద్దాం. 1 ప్లస్ సైన్ థీటా 1 మైనస్ సైన్ థీటా అంటే కాస్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. మళ్ళీ రాయను 1 మైనస్ సైన్ స్క్వేర్ అండి. కాస్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా బై 1 మైనస్ ఇది ఏమవుతుంది? 1 ప్లస్ కాస్ 1 మైనస్ కాస్ అంటే 1 మైనస్ 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్. ట్రిగ్నోమెట్రీ పార్ట్ 2 చూడండి, ట్రిగ్నోమెట్రీ పార్ట్ 2. కాస్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ అంటే ఏంటి నాన్న? కాట్ స్క్వేర్. కాట్ స్క్వేర్ కావాలంటే టాన్ స్క్వేర్ని రెసిప్రోకల్ చేస్తాం. కాట్ స్క్వేర్ మీన్స్ 1/tan స్క్వేర్. 1/tan స్క్వేర్ అంటే 1/8/7 మీన్స్ 7/8. దట్ ఈస్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం వెరీ ఈజీ. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా రిప్రజెంటేషన్ అంటే అదే లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ కదా. లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ వెరీ ఈజీ. చూడండి ఒకసారి, ఇక్కడ ఇచ్చాడు డయాగ్రామ్ ఇచ్చాడు, చూడగానే తెలిసిపోతుంది. ఇది కూడా డయాగ్రామ్ ఇచ్చాడు, చూడగానే ఇది రెక్టాంగిల్ అని తెలుస్తుంది నాన్న, దీర్ఘ చతురస్రము అని తెలుస్తుంది. ఇక్కడ ఇలా మధ్యలో గీత ఇచ్చాడండి, డయాగ్రామ్ ఇలా ఇచ్చాడు, ఎక్స్ ఇచ్చాడు. నాట్ ఈక్వల్ టు 1 అన్నాడు, ఈక్వల్ 0 కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్, దీన్ని ఈ విధంగా సూచించవచ్చు అని ఏబిసిడి ఇచ్చాడు, ఈ విధంగా సూచించవచ్చు అని. చూడగానే మీకు తెలుస్తుంది ఎక్స్ ఇంటూ ఎక్స్. ఇక్కడ చూడగానే స్క్వేర్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ రెక్టాంగిల్ అంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్మ్ ఏంటి? ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఉంది కదా, ప్లస్ వేసాను. ఇది ఎక్స్, ఇది మధ్యలో గ్యాప్ ఉంది, ఇది ఎక్స్ అండి. ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే అర్థం ఏంటి అంటే డివైడ్ చేసాడు. ఇక్కడ నుంచి ఇది ఎక్స్ అని, ఇక్కడ నుంచి ఇది ఎక్స్ అని, సో 2x అయిందిగా. ఓకేనా? అండ్ నాట్ ఈక్వల్ టు 1 అన్నాడు. నాట్ ఈక్వల్ టు 1 అంటే ఏంటి? ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు -1 అవ్వచ్చుగా. 1 కాదన్నాడంటే -1 అవ్వచ్చుగా. ఎస్ అవ్వచ్చు, వై నాట్ అవ్వచ్చు చక్కగా. ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అన్నాడు. ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే నాన్న ఇది చూడండి, ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ స్క్వేర్ ప్లస్ మైనస్ ఇటు పక్క వచ్చింది అనుకోండి, బి స్క్వేర్ 1 స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, లేదా ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఇది ఇటు పక్కకి రాయండి అన్న, ఇటు పక్కకి రాస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0గా దీని అర్థం. నాట్ ఈక్వల్ టు -1 ప్లస్ 1 అనగా -1 రాసుకున్నాం ఇక్కడ, వాడు ఇచ్చాడు ఇలాగని. మనం అవుతుందేమో చెక్ చేస్తున్నాం. ఎస్ ఇది అయ్యింది, ఇది కూడా అవుతుందిగా చూడండి. ఇది సేమ్ కదా, ఈ రెండు ఒకటే సేమ్. కావాలంటే చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ab, 2ab, ఏ అంటే ఎక్స్, బి అంటే 1, 2x ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఇలా ఉంది, ఎక్స్ స్క్వేర్ అక్కడే ఉంచి ఇది మొత్తాన్ని అటు ట్రాన్స్ఫర్ చేసామనుకో ఏమవుతుందన్న, ఇది మొత్తం అటు సైడ్ తీసుకెళ్తే మైనస్ వస్తుందిగా, మైనస్. సో అన్నీ అవుతున్నాయి ఆల్, అంతే. ఇక్కడ కూడా ఏం లేదు, జస్ట్ లాజికల్గా అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది. నెంబర్ ఆఫ్ ఇలాంటివి అంటే ఇవే ఇస్తాడా సార్ అంటే కాదు. ఫ్రెండ్స్ చాలామంది ఫ్రెండ్స్ మీరు అడిగిన వాటిలో మన కాన్సెప్ట్ రిలేటెడ్ ఉన్న ప్రాబ్లమ్స్ చెప్తున్నాను అంతే. ప్రోగ్రెషన్స్ అయిపోయింది. ప్రాబబిలిటీ చూద్దాం ఒకటి. చూడండి ఫ్రెండ్స్, గుడ్ క్వశ్చన్. ఇది కూడా మనం చేయకుండా చెప్పాలి, ఆన్సర్ చెప్పొచ్చు, క్వశ్చన్ అర్థం అవ్వాలంతే. తెలుగుని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఏ బ్యాగ్ contain 50 coins. ఓకే, 50 కాయిన్స్ ఉన్నాయి. అండ్ ఈచ్ కాయిన్ ఈజ్ మార్క్డ్ ఫ్రమ్ 51 to 100. 50 కాయిన్స్ ఉన్నాయి కదా, ఆ 50 కాయిన్స్ 1, 2, 3 అని కాకుండా 51, 52, 53 అలా మార్క్ చేశాడు ఆ కాయిన్స్ మీద. ఓకే, 1 కాయిన్ ఈజ్ పిక్డ్ అట్ ర్యాండమ్గా ఒక కాయిన్ తీస్తున్నాం. ద ప్రాబబిలిటీ దట్ ద నంబర్ ర్యాండమ్గా ఒక కాయిన్ తీసినప్పుడు ద ప్రాబబిలిటీ ఆఫ్ దట్ నంబర్ అండ్ ద కాయిన్ ఈజ్ నాట్ ఎ ప్రైమ్ నంబర్. గుడ్ క్వశ్చన్.
నాట్ ఏ ప్రైమ్ నెంబర్ ఈజ్. ఏం ప్రాబిలిటీ కావాలంటే ఒక బ్యాగ్లో 50 కాయిన్స్ ఉన్నాయండి. ఆ కాయిన్స్ పైన ఏం చేశాడంటే ప్రైమ్ నెంబర్స్ని 51 నుంచి 100 వరకు నెంబర్స్ని మార్క్ చేసేసాడు. 51 నుంచి 100 వరకు 50 కాయిన్స్ నోట్ చేసేసాడు. 50 కాయిన్స్ నోట్ చేసేసి నెంబర్స్ వేసిన తర్వాత ర్యాండమ్గా ఒక కాయిన్ తీస్తే అది ఏమై ఉండాలంటే ఇది నాట్ ఏ ప్రైమ్, అందులో ప్రైమ్ నెంబరు అయ్యి ఉండకూడదు అన్నాడు. ప్రైమ్ నెంబర్ అయ్యి ఉండకూడదు అన్నాడు నువ్వు తీసుకున్న కాయిన్. అలా ఉండడానికి ప్రాబబిలిటీ ఏంటి అన్నాడు. అంటే ప్రైమ్ నెంబర్ కానిది నెంబర్ వచ్చే ప్రాబబిలిటీ అన్నాడు. అది ప్రధాన సంఖ్య కాకూడదు. ఆ 50 కాయిన్స్లోంచి ఒకటి తీస్తే అందులోంచి ప్రధాన సంఖ్య కాని కాయిన్ ఉండే సంభావ్యత ఎంత అన్నాడు. వెరీ ఈజీ. సరే, ముందు మీకు క్లారిటీ ఉండాలి ఏంటంటే 51కి 100కి మధ్యలో ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి తెలిస్తే ఆన్సర్ అయిపోయినట్టే. ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయి? యాక్చువల్లీ 1 to 100 అయితే 25 ఉంటాయి. 51 to 100 10 ఉంటాయి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 10 ఉంటాయి. వాడు ఆ ప్రధాన సంఖ్య కానీ అంటున్నాడు. ప్రధాన సంఖ్య కాకుండా రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? ఇంకా 50లో 10 పోతే 40 కదా. ఎస్, 40. టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీ ఎంత? 50 కాయిన్స్ ఉన్నాయిగా. ఇదేగా ఆన్సరు. వెరీ ఈజీ ఫ్రెండ్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను చాలా ఇంట్రెస్ట్ కొద్దీ చెప్తున్నాను. మరి మీకు మ్యాక్సిమం అందరికీ సాటిస్ఫై అయ్యేలా చెప్తున్నాను అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు మ్యాక్సిమం చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల మీకు ప్రాబ్లం ఉండదు. బట్ నేను నా వల్ల నా ఛానల్లో మీకు ఉపయోగపడింది అంటే ఉండదు. ప్రతి ఇంట్లో ఒక స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఉపయోగపడే ఉంటాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు రేపు ఎగ్జామ్ కాబట్టి రేపు ఎలా ప్రిపేర్ అవ్వాలో కంగారు పడద్దు. రేపు ఎగ్జామ్ లాస్ట్ డే, వర్షం వస్తుంది సార్, ఎగ్జామ్ వాయిదా పడద్దా అని క్వశ్చన్స్ అడుగుతున్నారు. అలాంటి ఆశలు పెట్టుకోవద్దు, తప్పది. మనం రెడీగా ఉండాలి. రేపు కాదు ఇవాళ పెట్టినా ఎగ్జామ్ రాసేలా ఉండాలి. సో మ్యాక్సిమం ప్రిపరేషన్ అయిపోయింది. చక్కగా రిలాక్స్ అవ్వండి. రేపు మాత్రం ఎర్లీగా పడుకోండి. నైట్ అవుట్లు చేస్తున్నారు. రాత్రి 11కి 12 కూడా స్టూడెంట్స్ నాకు మెసేజ్లు పెడుతున్నారు. సో బాగా చదువుతున్నారని అర్థమవుతుంది. 11-12 వరకు ఉంటున్నారంటే ఓకే. సో మీరు చక్కగా రేపు మాత్రం ఎర్లీగా నైట్ పడుకోండి. మనం చెప్పినట్టుగా హాల్ టికెట్ మీద ఈరోజు పేపర్లో వేశారు. హాల్ టికెట్ మీద ఫోటో లేకపోతే కంపల్సరీ గెజిట్ ఆఫీసర్తో పని లేదు. మీ హెచ్ఎం, స్కూల్ హెచ్ఎం అంటే గెజిట్ ఆఫీసరే వారు. మీ స్కూల్ హెచ్ఎం సారే అవసరం లేదు. ఎనీ స్కూల్ హెచ్ఎం సార్ దగ్గరికి వెళ్ళండి, చక్కగా సైన్ చేయించుకోండి. ఆ ఫోటో అంటించి ఫోటో సైన్ చేయించుకోండి, సరిపోతుంది. బట్ 2 hours ముందుగా ఎగ్జామ్కి రమ్మన్నారు. బీ కేర్ఫుల్. 2 hours ముందు ఎగ్జామ్కి వెళ్ళండి, రిలాక్స్గా రాయండి. ఎగ్జామ్ రాసే విధానం మన ఛానల్లో ఉంది, చక్కగా చూడండి. 3 roundsలో రాయండి, ఎలిమినేషన్ మెథడ్లో రాయండి. ఓకేనా? విష్ యూ ఆల్ ది బెస్ట్. బీ రిలాక్స్. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్ మ్యాటర్. ఎగ్జామ్ అయిన తర్వాత మాత్రం మన ఛానల్లో మీరు రిజల్ట్ చెప్పాలి. నేను వెయిట్ చేస్తున్నాను. మన ఈ 1000 మెంబర్స్లో ఎంతమంది 1000+ అన్నారు, ఎంతమంది మన వాళ్ళు మంచి ర్యాంక్స్ సాధించాలని నేను యాంగ్జైటీ ఎదురు చూస్తున్నాను. సో కంపల్సరీ గ్రూప్స్ ఓపెన్ చేస్తాను. ప్రజెంట్ అయితే మీరు డిస్టర్బ్ అవుతున్నారని నేను లాక్ చేశాను. మీ ఇంటరాక్షన్ డిస్కషన్ ఆఫ్ చేశాను. ఎందుకంటే సెల్ఫ్ స్టడీ ఉండాలి, అందుకోసం నేను బ్లాక్ చేశాను. ఎగ్జామ్ అయిన వెంటనే నాకు తెలిసి ఇవాళ రేపట్లో మీకు ఆన్ చేస్తాను. ఎగ్జామ్ ముందు రోజు ఆన్ చేస్తాను. చక్కగా మీరు మా సెల్కి మెసేజ్ పెట్టాలి, ఎవరికి మంచిగా రాశారు ఏంటి డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్.